ఈ కథ పంచదార్త కథ కాదు. ఇది క్షత్రధర్మం, ధర్మ సంకటాలు, నమ్మకాలు, కుట్రలు మరియు వీరత వంటి ఎన్నో భావాల సమ్మేళనం. ఇది మహాభారతం. ప్రాచీన భారతదేశంలో హస్తినాపురం అనే రాజధాని నగరం ఉండేది. అక్కడ చంద్రవంశానికి చెందిన రాజులు పాలించేవారు. ఈ వంశంలో ప్రకటించిన గొప్ప రాజు శంతనుడు. రాజశంతనుడు ఒక ధర్మవంతుడు, యోధుడు మరియు ప్రజల ప్రేమను పొందిన రాజు. ఓ రోజు గంగానదీ తీరాన వేటకు వెళ్లిన రాజు గంగాదేవిని మానవ రూపంలో చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెతో వివాహం చేసుకోవాలనుకున్నాడు. గంగా ఒక ప్రమాణం వేస్తుంది. నా కోరికలపై ఏవైనా ప్రశ్నలు అడగకూడదు. నేనేమి చేసినా అడగకుండా ఉండాలి. అలా చేస్తేనే వివాహం. శంతనుడు అంగీకరిస్తాడు. వారు వివాహం చేసుకుంటాడు. వారికి కొంతమంది పిల్లలు పుడతారు. కానీ ఒక్కొక్కరిని గంగానదిలో కలిపేస్తుంది. రాజు ఎందుకనిలా చేస్తున్నావని అడగడు, ఎందుకంటే అది ఒప్పంద విరుద్ధం. అంతిమంగా 8వ బిడ్డ పుడతాడు. అతనే భవిష్యత్తులో భీష్ముడు అవతారం ఎత్తబోయే మహాయోధుడు. ఈసారి రాజు నిస్సహాయతతో నీవెందుకిలా చేస్తున్నావని అడుగుతాడు. ఒప్పందం చెరిగిపోతుంది. గంగా చివరి బిడ్డను తీసుకుని వెళ్ళి దానికి విద్యాబోధం చేస్తానని చెప్తుంది. ఆ పిల్లు భారత వంశానికి గర్వకారణంగా మారబోతున్నాడు. అస్త్రవిద్యలో నిపుణుడయ్యి తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. అప్పటికే సంతానుడు మరోసారి ప్రేమలో పడతాడు, సత్యవతి అనే మత్స్యకన్యతో. ఆమె తండ్రి ఒక షరతు పెట్టాడు. నా కుమార్తెకు పుట్టే సంతానం మాత్రమే సింహాసన వారసులు కావాలి. ఇది వినిన భీష్ముడు తండ్రి కోసం జీవితాంతం బ్రహ్మచర్యం వహించాలని ప్రతిజ్ఞ చేస్తాడు. అతని ప్రతిజ్ఞ, నేను జీవితాంతం వివాహం చేసుకోను, నా సంతానం ఉండదు, రాజ్యానికి నిబద్ధుడిగా ఉండి సేవ చేస్తాను. ఈ శపథంతో దేవతలు కూడా ఆశీర్వదిస్తారు. ఆ రోజు నుండి అతడిని భీష్ముడు అని పిలుస్తారు. ఆ తర్వాత సత్యవతికి పుట్టిన కుమారులు చిత్రాంగదుడు, విచిత్రవీరుడు చిన్న వయసులో మరణిస్తారు. భారత వంశం వారసత్వం సంకటంలో పడుతుంది.